హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు టైం వచ్చేసి ఒక్క సెకండ్ చూసి చెప్తాను. 2:30 అండి. టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 2:30 అవుతుంది. యాక్చువల్గా ఒక చిన్న ఈవెంట్ లాంటిది జరుగుతుంది మా హాస్టల్కి వచ్చేసి. బ్లాక్ డే అని చెప్తారు. BLOCK బ్లాక్ డే అని. ఇది ఎలా అంటే ఇయర్ వైజ్ 2 టైమ్స్ జరుగుతుందంట. ఆ రోజు ఏమవుతుందంటే, ఇప్పుడు మీకు తెలిసింది హాస్టల్ ఫుడ్ బాగాలేదని చెప్పి కంప్లైంట్ ఇస్తారు కదా, ఆ రోజు మాత్రం మంచి మంచి డిషెస్ మొత్తం వండి పెడతారు. కానీ దానికి సపరేట్ బిల్లు పెడతారంట. అది ఒక 500 అబౌవ్ పడవచ్చు అంటున్నారు. సో ఇలా ఇది జరుగుతుంది. కొంతమంది అయితే యాక్చువల్గా మా బ్రాంచ్ వాళ్ళు వచ్చేసి వద్దని అనుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే కొన్నిసారి అమౌంట్ ఎక్కువ వచ్చింది, ప్లస్ ఇంకా ఏదో కొన్ని రీజన్స్ వల్ల వద్దనుకున్నాము. ఇప్పుడు ఏమైందంటే, దానివల్ల ఫస్ట్ వెడ్నెస్డే నైట్ వచ్చేసి మీటింగ్ పెట్టారు. మళ్ళీ MRHR, మెస్ రిప్రజెంటేటివ్, హాస్టల్ రిప్రజెంటేటివ్. ఏం జరిగిందంటే, వాళ్ళు ఆ రోజు క్లారిటీగా చెప్పలేదు ఏ విషయం మీద. ఎవరైతే ఇప్పుడు ఈ ఫుడ్ ఫెస్ట్ అంటారు దీన్ని, హాస్టల్ బ్లాక్ డే మామూలుగా ఫుడ్ ఫెస్ట్ అంటారు. ఎవరైతే ఈ ఫుడ్ ఫెస్ట్కి నో చెప్పారో వాళ్ళకు ఆ రోజంతా ఫుడ్ ఉండదని చెప్పి చెప్పలేదు. ఆ రోజు నైట్ చెప్పలేదు. మేము ఏమనుకున్నాం, నార్మల్ ఫుడ్ ఉంటుంది కదా, అడ్జస్ట్ అవుదాంగా, ఏం పెద్ద తినేదేముంది, మహా అంటే మళ్ళీ ఇళ్ళకి వెళ్ళే వాళ్ళు. మా దానిలో ఎలా అంటే, దగ్గర ఊళ్ళో వాళ్ళు చాలామంది ఉన్నారు. తాడిపత్రి నుంచి 3, ఇలా ఇంకా పక్కన పల్లె వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు వారం ఇంటికి వెళ్ళొస్తారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము కూడా అందరం యూనిటీగా ఉండి 22 మెంబర్స్ అయితే ఒక మాట మీదకి వచ్చేస్తున్నాము. ఇలా మాకు వద్దని చెప్పేసి. అది తెలియదు మాకు. తర్వాత మెచ్చుకున్నారు వాళ్ళు, MRHR, మీ యూనిటీ బాగుంది, ఇలానే మెయింటైన్ చేయండి అని చెప్పి. కానీ అది మర్చిపోయారో ఏమో తెలియదు. కానీ నాకు MRHR మర్చిపోయారో ఏమో తెలియదు. కానీ ఫస్ట్ అయితే ఆ విషయం చెప్పలేదు మాకు, ఆ ఫుడ్ ఆ రోజల్లా ఫుడ్ ఉందని చెప్పి. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ నెక్స్ట్ డే థర్స్డే వచ్చేసి ఆఫ్టర్నూన్, అది కూడా ఆఫ్టర్నూన్ అయితే చెప్పడం జరిగింది. ఇలా ఫుడ్ ఫెస్ట్కి ఎవరైతే నో అని చెప్పారో వాళ్ళకి ఫుడ్ ఉండదు, మీరు బయట తినాల్సిందే. సో దానికంటే బెటర్ వచ్చేసి ఇక్కడ లోపల మన దాంట్లోనే ఫుడ్ ఫెస్ట్లో పాల్గొని తింటే అయిపోతుంది కదా అందరితో అని చెప్పేశారు. కానీ మేము ఒకసారి తీసుకునే డెసిషన్ అయితే మార్చుకోలేదు. ఎందుకంటే అందరం ఒక మాట మీద ఉన్నాం, మళ్ళీ మారేది ఏందని చెప్పి మా అంతటా మేము ఉన్నాము. సో దానివల్ల ఒకరికి మేము లొంగమంచివి మళ్ళీ చెప్తున్నాను. BDA వాళ్ళు ఎవరికి లొంగరు, BN వాళ్ళు ఎవరికి లొంగరు. ఒక మాట అంటే ఒక మాటే. అది CR కానీ GR కానీ మా క్లాస్ కానీ ఎప్పటికీ మారదు. మేమందరం యూనిట్గానే ఉంటాం. అది మా సీనియర్స్ అయితే దీన్ని మెచ్చుకోవడం అయితే జరిగింది. ఇలా మీ యూనిటీ బాగుందిరా, మా దాంట్లో కూడా ఇప్పుడు ఇంత లేదు, కొన్ని మనస్పార్థాలు వచ్చి వేరే మాటలు మాట్లాడుకోవడం జరిగింది. కానీ మీ బాగుంది, ఇలానే మెయింటైన్ చేయరని చెప్పి మెచ్చుకున్నారు వాళ్ళు కూడా. సో ఇదే ఇప్పుడు నేను యాక్చువల్గా ఇప్పుడు మధ్యాహ్నం నుంచి క్లాస్లో ఎగ్గొట్టాను నేను, మా ఫ్రెండ్స్ కొంతమంది. ఎందుకంటే ఈరోజే బ్లేజర్ సెలెక్షన్స్ అయితే జరిగాయి. యాక్చువల్గా అయితే ఫస్ట్లో వచ్చిన్నారు, నేను చిన్న షార్ట్ని తీసినాను కానీ యాడ్ చేయడం మర్చిపోయినాను. అది వచ్చేసి ఇప్పుడు బ్లేజర్ సెలెక్షన్ అయితే ఈరోజు జరిగింది. దానివల్ల చాలా లేట్ అయింది. ఆ లేట్ కావడంతో నేను కాసేపు ఆగుతాను, ఒక 2 మినిట్స్. ఈరోజే బ్లేజర్ సెలెక్షన్ అయితే జరిగింది. సో ఆ సెలెక్షన్ వల్ల లేట్ అయింది. ఇప్పటి వరకు కాలేజ్లోనే ఉన్నాము. మధ్యాహ్నం ఎలాగో లంచ్ లేదు కదా, ఇప్పుడు హాస్టల్ ఎలాగో పెట్టారని చెప్పేసి ఇంకా బయటికి వెళ్తున్నాము. ఈరోజు మధ్యాహ్నం కాలేజ్ ఎగ్గొట్టినట్టే. మీకు తెలుసు చాలామంది కోపాలు వస్తాయి, కాలేజీ ఎలా ఎగ్గొట్టారంటే. ఏం కాదులేండి, 75% కదా అటెండెన్స్ కావాల్సింది, మేనేజ్ చేద్దాం ఎలాగోలాగా. ఇది ఇప్పటికైతే ఇలా జరిగింది. ఇప్పుడైతే హోటల్కి వెళ్తున్నాం, ఏదో ఒక ఫాస్ట్ ఫుడ్ అలా తినేసి నైట్ మాత్రం వాళ్ళకి తగ్గట్టు నైట్ మాత్రం ఎవరికి తగ్గనట్టు. అతను మా ఫ్రెండ్ బ్లాక్ కలర్ షర్ట్ తీసుకుని చూపిస్తాను కదా. చెప్పు నువ్వేదో ఒకటి. ఇప్పుడు జరిగిన బ్లేజర్ సెలెక్షన్ ఎట్టుంది? గట్టిగా చెప్పాలా, అస్సలు ఇంపరాదు, చాలా గట్టిగా చెప్పాలా. గట్టిగా చెప్పాలి, ఇంపరాదు. ఇప్పుడు మీ పేర్లు చెప్పుకోగరి, జస్ట్ మాట్లాడారు. మీ జూనియర్స్ వచ్చి ఇబ్బంది పడతారు మళ్ళీ. అదే ఇప్పుడు ఎవడన్నా చూశాడు అనుకో కనుక్కుంటారు ఈజీగా. హాయ్ హలో
ఇప్పుడు మేము ఎంబీఏ ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్. చెప్పు కదా, నువ్వు గట్టిగా చెప్పు, ఈడే చెప్పి మైక్రోఫోన్ దగ్గర ఇది పక్కరారా నువ్వు గండు. హలో గాయస్, మేము అనంతపూర్ జేఎన్టీయూ ఎంబీఏ ఫస్ట్ ఇయర్. స్లోగా వస్తుందా లేరా? ఎంబీఏ ఫస్ట్ ఇయర్. మాకు ఫ్రెషర్స్ కాబట్టి మాకు బ్లేజర్స్ సెలెక్షన్ ఇచ్చారు. మేము సెలెక్ట్ చేసుకున్నాం, మా సీనియర్స్ బట్టి మేము కూడా బ్లూ సెలెక్ట్ చేసుకున్నాం. కానీ అక్కడ వచ్చే అతను టైలర్ దగ్గర కొద్దిగా మారింది కలరు. దానివల్ల మాకే కొద్దిగా గొడవలు అయ్యాయి, అమ్మాయిలకి అబ్బాయిలకి. సో అది కూడా మాకేం పర్లేదు, మా అమ్మాయిలు కొంచెం తగ్గారు, మేము అది కవర్ చేసేసుకున్నాము. అది కొద్ది గొడవ వల్ల మేము ఆగిపోయాము. సో ఫైనల్గా మా కొత్తదే ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఆ గొడవ వల్ల అలసిపోయి ఫుడ్ లేక వచ్చేసాము. ఇప్పుడు కిషోర్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఓకే ఓకే సర్లే, ఓకే అదే గాయస్. సో మరి ఫుడ్ తినేసి మాట్లాడదాం. ఓకే, థ్యాంక్స్. సారీ ఫర్ ద లేట్. మీకేం లేట్ వదిలేంది, ఎందుకంటే నేను యాక్చువల్గా ఈ వీడియో మొత్తం కలిపేసి పెడతాను, లెంతీ వీడియో వస్తుంది కాబట్టి. యాక్చువల్ మా ఫ్రెండ్ చెప్పాడు కదా, ఇలా చిన్న కలర్ చేంజ్ అవ్వడం వల్ల కొంచెం ఇష్యూ లాంటివి జరిగింది, మళ్ళీ సార్ట్అవుట్ చేసుకుందాంలేండి. మేమే గర్ల్స్ కన్విన్స్ అయ్యారు, మా క్లాస్ గర్ల్స్ అయితే చాలా మంచోళ్ళు కాబట్టి. సో అదే కన్విన్స్ అయ్యారు, మా జిఆర్ కూడా కన్విన్స్ అవ్వడం జరిగింది. సో ఇలా ఫైనల్లీ ఒక బ్లేజర్ అయితే తీసుకోవడం, అదే ఏమంటారు, ఫైనలైజ్ చేయడం జరిగింది. మీకు అందరూ కుట్టుకొచ్చిన తర్వాత వేసుకొని చూపిస్తాను. నా ఫేస్ హైడ్ చేస్తానులేండి, నా ఫేస్ అవసరం లేదు. మీకు బ్లేజర్ చూపిస్తాను, ఏది సెలెక్ట్ చేసుకున్నామో. మా సీనియర్ లాగానే ఉంటుంది, అది కూడా బ్లూ, యాక్చువల్గా బ్లూ అనుకోండి, డార్క్ బ్లూ అనుకోండి. సరే, ఇంకేమంటే విశేషాలు అదే, నైట్ ఎలాంటి లోటు లేకుండా అంతా సాఫీగా జరిగిపోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళదంతా స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా, అది ఫుడ్ ఫెస్ట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళది. మాది వచ్చేసి ఓన్లీ 20లో ఇంకా చాలామంది ఇంటికి వెళ్ళారు. ఇప్పుడు మహా అంటే ఎంత ఉంటుంది, ఒక 15 to 16 మెంబర్స్ ఉంటారంతే. మాకు తగ్గట్టు మేము ఒక రకంగా కొంచెం చూసుకొని తెచ్చుకునేలా ప్లాన్ అయితే చేసుకుంటున్నాం. మీరు కూడా ఎవరైనా ఇలా నచ్చకుంటే, నేను మరి ఇంట్లో అని చెప్పను, ఇంట్లో విషయాలు కాదు ఇది, జస్ట్ హాస్టల్లో కొట్లాడొద్దు. మీకంటూ ఒక ఓన్ డెసిషన్ తీసుకొని ముందరికి వెళ్ళిపోండి అంతే. కానీ తోడు ఉన్నట్టు చూసుకోండి. లేదు మీరు సింగిల్ ఎనఫ్ చాలా స్ట్రాంగ్ అని చెప్తే మీ డెసిషనే ఫైనల్గా కానిచ్చి వెళ్ళిపోండి అంతే. సరే, నేను నైట్ చిన్న మళ్ళీ వీడియో తీస్తే లేదంటే లేదు, ఎందుకంటే మా ఫ్రెండ్స్కి నచ్చకపోవచ్చు, తినేది కూడా పెట్టాలన్నారా యూట్యూబ్లోని. చూద్దాం ఏ వరకు ఏమంటారో వాళ్ళు చూసి నేను చెప్పేస్తాను ఈ విషయం. నేను సరే ఇప్పటికైతే ఉంటాను, వెళ్ళి పడుకోవాలి, ఇంకా నిద్ర వస్తుంది. బై, మళ్ళీ కలుద్దాం, బై.